హలో అండి. నమస్తే. గుడ్ ఈవెనింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు ఈవినింగ్ అయ్యేటప్పుడు పిల్లలొచ్చే టైంకి ఖచ్చితంగా స్నాక్స్ అనేది ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో 12:30కి అలా అన్నం తినేస్తారు. తర్వాత మనం ఏమైనా స్నాక్స్ ఇస్తాం. అవి ఒక 2కి ఎప్పుడో లేదా 3కి తింటారు. మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళ పొట్టంతా ఖాళీగా ఉంటుంది. సో, కాబట్టి ఇంటికొచ్చిన వెంటనే హెల్తీ ఫుడ్డే చేసేయాలి. బట్ నేను ఈరోజు హెల్తీ ఫుడ్ కాకుండా కొంచెం నూడిల్స్ అని చేసాము. ఇవి హెల్తీ కాదు. బట్ నేను డైలీ అయితే అస్సలు చేయను. అట్‌లీస్ట్ నెలకి ఒక్కసారి మాత్రమే ఇవి చేసి పెడతాను. ఎందుకంటే ఇదంతా మైదా కాబట్టి పిల్లలకి ఈ ఫుడ్ అనేది అంత మంచిది కాదు. మంచిది కాదన్నప్పుడు ఎందుకు పెడుతున్నారు మీరు అంటే, డైలీ తింటే అది ఎఫెక్ట్ అవుతుంది బాడీకి. బట్ నెలకు ఒకసారి అనుకుంటే పర్వాలేదండి. సో, అందుకని చెప్పేసి ఈరోజు చేస్తాను. సో, ఇది కొంచెంగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా వేసేసి ఫ్రై చేస్తాను. అలాగే ఈలోపు నేను మార్నింగే పప్పు అది నానబెట్టేసుకున్నాను. ఈ పప్పును కూడా కడిగేస్తున్నాను. పప్పు, బియ్యం రేపొద్దుటికి పప్పంతా కడిగేసి మార్నింగ్‌కి దోసల పిండి రుబ్బేసుకొని రెడీగా ఉంచుకుంటాను. సో, పప్పు గాని, అట్లు గాని, ఇడ్లీ గాని వేసేటప్పుడు మినపప్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మనం బయటేసుకున్నట్టు మినపప్పు తక్కువేసుకొని, రవ్వ, బియ్యం ఎక్కువేసుకుంటే దానివల్ల హెల్త్ మంచిది కాదు. ఏమి యూజ్ కూడా ఉండదనమాట. సో, మినపపిండి ఎక్కువేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒక గ్లాసు మినపపిండి ఏసుకున్నామంటే 2 గ్లాసులు, 1:30 ఏస్తా ఉంటారు. సో, ఒక గ్లాస్ ఏసుకుంటేనే మంచిది బియ్యం గాని, నువ్వు గాని. సో, ఇలాగా ఇప్పుడు నూడిల్స్‌కి ప్రిపేర్ చేసింది ఏగిపోయిన తర్వాత దాంట్లో వచ్చేసి ముందుగానే ఉడకబెట్టి నేను సెపరేట్ చేసుకున్నాను నూడిల్స్ అనేది. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం బయట కొన్న నూడిల్స్ లాగా ఉంటాయనమాట. సో, ఇలా ముందుగానే ఉడకబెట్టేసి వాటర్ అంతా తీసేసి డ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం ఏవైతే రెడీ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో వేసేసి వేపేస్తే సరిపోతది. సో, ఇందులో వచ్చేసి నేను ఎగ్ అయితే వేయలేదనమాట. ఎందుకంటే చికెన్ తినేసాం గానీ లాస్ట్ వీకు ఎగ్ అవైలబుల్‌గా లేదని వేయలేదు. సో, ఇలాగ అంతా మనం కలిపేసిన తర్వాత నీట్‌గా చక్కగా ఆనియన్స్ కోసుకొని పైన ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ అనేది బయట కొన్నట్టే ఉంటదండి. చాలా చాలా బావుంటాయనమాట. సో, ట్రై చేసి పెట్టండి. బయట ఫుడ్డు ఏళ్ళు చేస్తారు ఏంటో అని మనకంత ఐడియా ఉండదనమాట. సో, ఇలా చేస్తే మీకు పిల్లలకి కూడా హెల్తీ. సో, పప్పు కూడా మిక్సీ పట్టేసాను. గిన్నెలో తీసేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట స్నాక్స్. నిన్నొచ్చేసి నూడిల్స్ చేశాను కదా! ఈరోజొచ్చేసి మరమరాలున్నాయి. మొన్న ఒకసారి మరమరాలనేవి మంచిగా నీటిలో నానబెట్టి తీసి తాలింపేసాను. బట్ అప్పుడు మెత్తగా అయిపోయన్నారు. సో, ఇప్పుడొచ్చేసి మామూలుగానే ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, టమాటా, నిమ్మకాయ వేసేసి కొంచెం చేత్తో బాగా స్మాష్ చేసి పెట్టేసాననమాట. సో, ఇవి కూడా కొంచెం మంచివే పిల్లలకి మరమరాలనేవి కూడా. ప్లీజ్ నచ్చితే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇది మీకోసమే.